హల్లెలూయా. గుడ్ మార్నింగ్. తెల్లవారిందండి, మేల్కొన్నారా? దేవుని వాక్యం వినడానికి, ధ్యానించడానికి సిద్ధంగా ఉన్నారా? అనుదిన ధ్యానం ప్రతిరోజు 7 గంటలకు మీ దగ్గర తీసుకొని వస్తున్నాం కదా. మరి మీరు వీక్షిస్తున్నారా? విశ్వసిస్తున్నారా? వాక్యాన్ని హృదయంలో భద్రపరుచుకుంటున్నారా? వాక్యానుసారంగా జీవిస్తున్నారా? ఏ రోజుకు ఆ రోజు వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నారా? ఆదరించబడుతున్నారా? నేను ఎన్ని ప్రశ్నలు అడిగినా మీరు అక్కడి నుంచి చెప్పినా నాకు వినపడదు కనుక దయచేసి 954041 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001008 నెంబర్కి అప్పుడెప్పుడైనా ఏ రీతిగా మీరు ఈ వాక్యాల ద్వారా బలపడుతున్నారు, దీవించబడుతున్నారు, మేలు పొందుతున్నారు అన్నవి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా తెలియజేస్తూ ఉండండి. లైవ్ చాట్లో కూడా మీరు ప్రతిరోజు ఎక్కడి నుంచి చూస్తున్నారో తెలియచేయండి. దాన్ని బట్టి ప్రభువును స్తుతించి మీ కొరకు ప్రార్థించడానికి మీరున్న స్థలాల్లోనికి వచ్చి మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మరింతగా మిమ్మల్ని బలపరుచినట్లు గెట్ టుగెదర్లో ఆయా స్థలాల్లో ఏర్పాటు చేయడానికి మేము ప్రయాసపడుతున్నాం. మీ ప్రార్థనలు మమ్మల్ని గుర్తుపెట్టుకుంటున్నారు కదా. రండి మరి ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందములయ్యా. నీ మాటలు మమ్మల్ని బలపరుస్తున్నవయ్యా, స్థిరపరుస్తున్నవయ్యా. నీ మాట ప్రకారంగా నడుస్తున్నప్పుడు మమ్మల్ని ఆశీర్వదిస్తూనే ఉన్నావు. అందుకే నీకు వందనములు. మరొకసారి మా ఆధ్యాత్మిక తృష్ణ తీర్చుమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. స్తోత్రం. మీరు రక్షించబడ్డారా? ప్రభువుని ఎరిగారా? ప్రభు ఇచ్చే గొప్ప రక్షణను స్వతంత్రించుకున్నారా? చాలామందికి ఈ రోజుల్లో రక్షణ అనే విషయంలో అంతగా అవగాహన లేకుండా పోతుంది. మేము ప్రభువుని నమ్ముకుంటున్నాం అంటున్నారు. నమ్ముకుంటాం మంచిదే. దెయ్యాలు కూడా ప్రభువును నమ్మి వణుకుతున్నాయంట. కాబట్టి యేసే రక్షకుడని నా ఒప్పుకోవటంలో పెద్ద గొప్ప ఏమీ లేదు. కానీ నీ జీవితాన్ని ఆయనకి అప్పగిస్తున్నావా? నువ్వు నమ్మిన దేవుని నువ్వు వెంబడిస్తున్నావా? క్రియలు లేని విశ్వాసం వ్యర్థమని చెప్పబడినట్లుగా మాటతో నాలుగుతో కాక హృదయపూర్వకంగా క్రియలలో ప్రేమతో మనం ప్రభువును ప్రేమించేవారిగా ఉండాలి. చూడండి, కోట్లాది బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు ప్రపంచంలో. కానీ కొందరికే ఈ గొప్ప భాగ్యం దొరికింది. ఎందుకో కారణం లేదు. మనం గొప్పవాళ్ళమని కాదు, విశేషమైన జాతికి చెందిన వాళ్ళమని కాదు. కేవలం ఆయన కృప కనికరములను బట్టి మనలో అనేకులను ఆయన కోరుకున్నాడు, ఎన్నుకున్నాడు. నీవు దేవుని చేత కోరుకొనబడిన వ్యక్తివి, దేవుని చేత ప్రేమించబడుచున్న వ్యక్తివి, దేవుడు నీ మీద ఆశ పెట్టుకుని ఉన్నాడు అన్న విషయాన్ని ఎప్పుడైనా కొంచెంసేపైనా కూర్చొని ఎప్పుడైనా ఆలోచించావా? ఇంత గొప్ప రక్షణ ఇచ్చిన ప్రభువు చిత్తము నా జీవితంలో ఎరగాలనే ఆశ కలిగిందా? చాలా ప్రాముఖ్యమైందండి. అవసరం వచ్చినప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళి అది ఇది అడగటం, అయిపోయిన తర్వాత హల్లెలూయా చెప్పి ఊరుకోవటం కాదు. కానీ అప్పుడప్పుడు దేవునితో సహవాసం చేయటం వంటిది క్రైస్తవ జీవితం కాదు. కానీ దేవునితో అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండటం. ఒక్కసారి ప్రభు చేతుల్లో మనల్ని పెట్టుకున్నాక ఇంకా నా ఇష్టం లేదు, ఆయన చిత్తమే నా పట్ల సిద్ధించునుగాక అన్నది మన ధ్యేయంగా ఉండాలి. ఒక్కసారి మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము కొన్ని ఎక్కువ వచనాలు చదువుతాను, మీకు ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి 2వ అధ్యాయం 4 నుంచి చదువుతాను. చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మనలో చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బతికించను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. యేసుక్రీస్తునందు ఆయన మనకు చేసిన ఉపకారముల ద్వారా అత్యధికమైన తన కృపా మహైశ్వర్యమును రాబో యుగములలో కనుపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మీరు దేవుని కృపచేత కనికరము చేత
రక్షించబడ్డారు. ఏంటంటే మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడ్డారు, కానీ ఇది మీ వల్ల ఏంది కాదు. మరి ఎంతమంది ఈరోజు చెప్పగలరు, నేనేమై ఉన్నానో అది కేవలం దేవుని కృప వలనే, దేవుని కృపతో నన్ను రక్షించుకున్నాడు, నేను ఆయన యందు విశ్వాసం ముంచి దాన్ని స్వతంత్రించుకున్నాను అని చెప్పగలిగిన వారికి ఉంటే, ఎందుకు మిమ్మల్ని రక్షించాడు, ఎందుకు మనల్ని కోరుకున్నాడు అన్నది మనం ఎరగాలి. 10వ వచనం చదువుతున్నాం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టించబడిన వారిమై ఆయన చేసిన పని ఉన్నాము. ఎందుకు రక్షించుకున్నాడు? కరెక్ట్గా వినండి. మరియు వాటి యందు సత్క్రియలు చేయుటకు ఆయన కొన్ని సత్క్రియలు, మేలైన క్రియలు, అనేకులకు ఆశీర్వాదకరమైన క్రియలు, కొన్ని మంచి పనులు. ఎవరో ఒక్క ఆయన బల్బు కనుగొన్నాడు, వాళ్ళందరూ ఆనందపడుతున్నారు. ఎవరో ఒక ఆయన అనస్థీషియా కనుగొన్నాడు, వాళ్ళ సర్జరీలన్నీ చేయబడే వాళ్ళందరికీ అది ఆశీర్వాదకరం. దేవుడు ఎలాగో మనల్లో ఒక్కొక్కరిని కోరుకొని మన ద్వారా ఏదో ఒక మంచిది ప్రజలందరికీ ఉపయోగకరమైంది, దేవుని నామానికి మహిమ తెచ్చేది. నీ చదువు ద్వారానో, నీ తలాంతుల ద్వారానో, నీ యొక్క ప్రవీణత ద్వారానో, దేవుడు నీకు ఇచ్చిన వరముల ద్వారానో, దేవుడు నిన్ను ఒక వాయుధముగా, ఒక పనిముట్టుగా తన చిత్తాన్ని, తన కార్యాన్ని నెరవేర్చుటకు, తన పనిలో పనిముట్టుగా వాడుకోవడానికి కోరుకున్నాడు అన్నది మనం గుర్తించిన రోజు మన ఒళ్ళు జలదరిస్తుందండి. నన్ను, నాలాంటి వాడిని ప్రభువు ఇలాంటి పనికి కోరుకున్నాడా? ఆ రోజు మోషే అలాగే అన్నాడు, నేనా ఇశ్రాయేలు జనాంగాన్ని ఫరో చేతి కింద నుంచి విడిపించగలిగిన వాడిని, నేనెంతటి వాడిని. మిద్యాను అలాగే అన్నాడు, మిద్యానీయుల చేతుల్లో 7 సంవత్సరాలు నలిగిపోయిన ఇశ్రాయేలీయుల్ని విడిపించడానికి నేను కనిష్ఠుణ్ణే, నేను చేతగాని వాడినే, నన్ను నువ్వు కోరుకున్నావు. అవును, నేను నీకు తోడై ఉంటానని ఆనాడు వారి ద్వారా ఎన్ని గొప్ప జయాలు చేశాడో ఈరోజు నీ ద్వారా, నా ద్వారా నశించిపోతున్న ఆత్మలను రక్షించాలని, మన ఇంటి వారిని, మన సొంత వారిని ప్రభు దగ్గరకు తీసుకొచ్చే గొప్ప పనిని, అలసిన వారిని ఊరడించే జ్ఞానాన్ని, అనేకులకు ఒక మార్గదర్శకంగా ఉండి గురి లేని జీవితాలు జీవిస్తున్న వారికి సలహాదారులుగా, నడిపించే వారిగా ఉండాలని ప్రభువు నన్ను కోరుకుంటున్నాడు. ఒక తండ్రిగా నిన్ను అందుకే కోరుకున్నాడు, నీ ఇంట్లో నుంచి శ్రేష్ఠులు రావాలి. ఒక తల్లిగా నిన్ను అందుకే ఏర్పరచుకున్నారు, నీ కడుపున బిడ్డలు ప్రపంచములోనే ఆత్మల జాలర్లుగా మారాలని. అంతకు మించి మనం ఆలోచిస్తలేదు కదండి. రక్షించబడ్డాం, హల్లెలూయా అంటున్నాం, చర్చికి వెళ్ళి వస్తున్నాం, సరిపోద్దు అనుకుంటున్నాం, వాక్యం వింటున్నాం, చాలే అనుకుంటున్నాం. కానీ దేవుని ప్రణాళిక నీకు ఇంత గొప్ప రక్షణ ఇచ్చింది. ఎంతోమంది ఉండగా నిన్ను కోరుకున్నది నీ కొరకు ముందుగా ఆయన సిద్ధపరిచాడంట. అలాట్ చేసి పెట్టాడు. నీకు ఒక పని ఏర్పాటు చేశాడు. సత్క్రియలు చేయుటకై, సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తునందు సృష్టించబడిన వారిమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆ సత్క్రియ చేయటానికి తగినట్లుగా నిన్ను ఎక్విప్ చేయటానికి, నిన్ను సిద్ధపరచటానికి క్రీస్తులో మనల్ని సిద్ధపరిచి, క్రీస్తు అడుగు జాడల్లో నడిచి, క్రీస్తు సారూప్యాన్ని పొంది, క్రీస్తు గుణగణాలను పొంది, ఆయన మనసుని ఎరిగి, ఆయన ప్రేమను పొంది, ఆయనలాగా ఈ లోకంలో ఆయన ప్రతినిధులుగా బతకడానికి దేవుడు మనల్ని కోరుకున్నాడు, నిన్ను కోరుకున్నాడు. నవ్వుతున్నారా? ఎందుకు నీవు రక్షించబడ్డావు? ఒక అన్య కుటుంబంలో నుంచి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడు? నువ్వు ఆయన్ని వెతక్కపోయినా ప్రభు నిన్నెందుకు వెతికి పట్టుకున్నాడు? నీ ఆపదలో నీవు మొరపెట్టినప్పుడు ఎందుకు ప్రభువు నీకు జవాబిచ్చి, నీకు విడుదలిచ్చి, నీ కుటుంబానికి రక్షణ ఇచ్చి నిన్నెంతగా దీవిస్తున్నాడు? ఆయన ముందుగా నీ కొరకు, నీ కుటుంబం ద్వారా సిద్ధపరిచినటువంటి సత్క్రియలు చేయటానికి,
క్రీస్తులో నిన్ను బలపరచడానికి, స్థిరపరచడానికి, సిద్ధపరచడానికి ఆయన చేసిన పని అయి ఉన్నాం. ఆయన మనల్ని ఎలా ఉంచుతాడో, ఎలా నిర్మిస్తాడో, ఎలాగో మనల్ని ఏర్పరచుకొని తన పని చేయుటకు తగినట్లుగా మనల్ని ట్రైన్ చేయడానికి ఆయన ఆశ కలిగి ఉన్నాడు. పుట్టినప్పుడు చిన్నపిల్లలు అందరూ మామూలుగానే ఉంటారు, కానీ బిడ్డలు ఎదుగుతుండగా చూడండి, కొందరు ఆటల్లో ప్రవీణులు అవుతారు, కొందరు చదువుల్లో ప్రవీణులు అవుతారు, కొన్ని ఇన్వెన్షన్లో ప్రవీణులు అవుతారు, కొందరికి కొన్ని విషయాల్లో పర్టికులర్ టాలెంట్స్ ఉంటాయి. కొంతమంది పిల్లలు కొన్నిట్లో వారి ఇంట్రెస్ట్ని బట్టి మనం అర్థం చేసుకుంటున్నాం వారు ఏమైపోతున్నారో అని. దేవుడు అలాగే నిర్మించుకుంటున్నాడు. ఈ బిడ్డలు ఇన్స్ట్రుమెంట్స్ వాయించడంలో ఇంట్రెస్ట్ చూపిస్తే వాళ్ళు దాని ట్యూటర్స్ని పెట్టండి. మీ బిడ్డలకు లాంగ్వేజ్ రాకపోతే ఆ లాంగ్వేజ్లో ప్రవీణులు వినట్టు చూడండి. మీ బిడ్డలు ఆటల మీద ఆశ ఉంటే దాని పరిధిలో వారికి అలౌ చేయండి. ఆటలు ముఖ్యం కాదు, కానీ వ్యాయామం అవసరం శరీరానికి అని బైబిల్ చెప్తుంది. కానీ ప్రభువునందు క్రమశిక్షణలో మన బిడ్డలను సిద్ధపరచుకున్నప్పుడు ఒక రోజులో ఇంజనీర్ అవ్వడు కదండి, ఒక రోజులో డాక్టర్ అవ్వడు కదా, ఒక సైంటిస్ట్ అవ్వాలంటే ఒక రోజులో అవ్వదు కదా. ఆ బిడ్డలు ఎదుగుతుండగా దాన్ని తగినట్టుగా వారిని మనం మలుచుకుంటుండగా, వారు తమకు తగినట్టుగా సిద్ధపరచుకుంటుండగా వారి హృదయ వాంఛలు తీర్చబడుతున్నాయి. అలాగే దేవుని హృదయ వాంఛలు తీర్చాలంటే ప్రభువుని ఎరిగిన మనం పిల్లలం, దేవుని పిల్లలం. మీరు పెద్దోళ్ళైన పిల్లలే. రక్షించబడిన తర్వాత దేవా నన్నెందుకు ఏర్పరచుకున్నావు, నన్నెందుకు కోరుకున్నావు అని నీవు అడగటం నేర్చుకుంటే, నువ్వు దేవుని చిత్తాన్ని ఎరిగితే, నా కొరకు కలిగి ఉన్న సత్క్రియ ఏంటి, నీ చేతుల్లో నేను వాడబడాలంటే ఇంకా నాలో ఉన్న కొన్ని ఆటంకాలు నీ చేతులతో నాయన తీసివేయి, మలిచివేయి, విడుదల చేయి, నన్ను రూపించుకోని ఇలాగా. నీ మనస్సు నాకు దయచేయి, నీ ప్రేమ నాకు దయచేయి, నీలా నన్ను చేసుకోవా అని ఎప్పుడన్నా ప్రార్థించారండి? ఎంత ఉన్నతమైన ప్రార్థన. మన ప్రార్థనలన్నీ ఎంత సంకుచితంగా ఉన్నాయో చూడండి. నీకు పనికొచ్చే పాత్రగా నన్ను చేసుకోయ్యా, నీవు వాడుకునే పాత్రగా నన్ను చేసుకోయ్యా, నీ ప్రణాళికలు నెరవేర్చే వ్యక్తిగా నన్ను రూపించుకోయ్యా అనేది ఈ రోజు నుంచి మీ ప్రార్థనలో ముఖ్య పదములుగా ఉండనివ్వండి. నాకు అది ఇయ్యి, నాకు ఇది ఇయ్యి, నన్ను అక్కడ తీసుకెళ్ళి, నన్ను ఇక్కడ తీసుకెళ్ళి, నాకేం చేసావు అనే ఒక వెగటైన మనసుతో ప్రార్థన చేస్తున్నావేమో, కానీ అందువల్ల నీ జీవితంలో దైవ నిర్ణయం నెరవేరటము లేదు. దేవుడు నిన్ను ఏ సత్క్రియ కొరకు సిద్ధపరిచాడో అది నీవు చేయాలనే ఆశని కలగడం లేదు, దాని కనువిప్పు కలగడం లేదు. ఏది ప్రయోజనం లేనివాడి కానీ, ఏమీ చేయలేని వాడి కానీ నీ దినములు గతించిపోతున్నాయి. ఓ తల్లి, నీ కొరకు ఒక ప్రణాళిక ఉంది. తండ్రి, మీ కొరకు ఒక ప్రణాళిక ఉంది. దైవజనుడా, సేవకుడా, నువ్వు అనుకున్న సేవ చేయటం కాదు, దేవునికి ఒక ప్రణాళిక ఉంది. నువ్వు సేవ చేసే విధానంలో ఎంతమంది సేవకులను ఆయన కోరుకున్నా ప్రతి ఒక్కరిని ఒక ప్రత్యేకమైన సత్క్రియ కొరకు, ప్రత్యేకమైన రీతిగా వాడుకున్న కొరకు తను ఏర్పరచుకున్నాడు. ఆయన చిత్తాన్ని ఎరిగితే, ఆ రీతిగా రూపించబడితే అద్భుతంగా మనం అడిగి ఊహించిన దానికంటే అద్భుతమైన కృపలను పొందుకుంటాం. ఒక చిన్న రాజ్యానికి రాజుగా ఉంటే చాలా రాజుగా ఉండేవాడేమో మోషే, కానీ తను దేవుని చిత్తాన్ని కోరుకొని దేవునికి అప్పగించుకున్నప్పుడు ఎంత గొప్ప నాయకుడు అయ్యాడండి. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించడమే కాదు, మరి ఎన్నడూ జరగని అద్భుత ఆశ్చర్య కార్యాలను లోకానికి చూపించగలిగాడు. దేవుని చేతుల్లో నిన్ను పెట్టుకో, నీ ద్వారా తరతరాలు దీవించబడేటట్టుగా, నీ పిల్ల తరములు ఆశీర్వదించబడినట్లుగా ప్రభు నిన్ను ఆయన సాక్షిగా వాడుకుంటాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడయ్యా. ఇంత గొప్ప రక్షణ పొంది ఎందుకొరకు మమ్మల్ని రక్షించాడు అన్నది ఎరుగక మా ఇష్టానుసారంగా మేము జీవిస్తున్నామే కానీ, ఇది చాలు అనుకుని అంతటితోనే సరిపెట్టుకుంటున్నామే కానీ, ఏ గొప్ప తలంపుతో, ఏ సత్క్రియ కొరకు దేవుడు నన్ను ముందుగానే నిర్ణయించుకున్నాడు, ఇంత గొప్ప రక్షణ ఇచ్చాడు, అనుదినము ఆయన మాటలు వినే అవకాశం ఇచ్చాడు, ప్రార్థించే ఆరాధించే సంఘములో నన్ను ఉంచాడు.
విశ్వాసములో ముందుకు సాగుతుండగా దేవుని ప్రణాళికలు నా పట్ల ఏంటో అని ఎరుగునట్లుగా విశ్వాసులమని చెప్పబడే ప్రతి ఒక్కరూ ఈరోజు ప్రత్యేకంగా నీ సన్నిధిలో మోకరించి మా కొరకు కలిగి ఉన్న సత్క్రియను మేము ఎరుగుటకు, దానిని చేయనట్లుగా మమ్మల్ని మేము సిద్ధపరుచుకున్నటకు నీ చేతులు మమ్మల్ని రూపించి నీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ పనిముట్లుగా నిన్ను మహిమపరిచే వారిగా ఉండుటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడు సదాకాలము తోడైండును గాక. ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన అవసరతల భారాలు 954041 అనే నెంబర్కి, ఒకవేళ మీరు ఇతర దేశాల్లో ఉంటే 9100100888 అనే నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మేము అన్నీ పరిశీలిస్తున్నాం, మీకోసం ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. అద్భుతంగా దేవుని దగ్గర నుంచి జవాబులు పొందుకుంటాం. ప్రతిరోజు మీకోసం ఉదయం 7 గంటలకు అనుదిన ధ్యానం, 3 గంటలకు హెచ్చరిక, రాత్రి 9 గంటలకు కలువరి ప్రతిధ్వని, అలాగే 12 o'clock ఎర్లీ మార్నింగ్ మన్నా మనకు అందిస్తున్నాం. ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, ట్విట్టర్లో కూడా మరి అనేక పోస్టులు పెడుతూ ఉన్నాం. మీరు ఆధ్యాత్మికంగా బలపడాలని, దీవించబడాలని www.jaypaul.org అనే మా వెబ్సైట్ను దర్శించండి. సోషల్ మీడియా గురించి, అలాగే టెలివిజన్ ప్రోగ్రామ్స్ గురించిన వివరాలన్నీ మీకు తెలియజేయబడతాయి. 6 భాషల్లో అందించబడుతున్న ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఆయన రాకడ వరకు కొనసాగించినట్లుగా మీ ప్రోత్సాహాన్ని అందించండి. ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు పంపి పరిచయంలో పాలుభాగస్తులు అవ్వండి. మీ ప్రార్థన అవసరతలు వాట్సాప్ చేయండి. ఫోన్ చేసి ఎత్తలేదని మీరు బాధపడొద్దు. కానీ ఏమైనా డీటెయిల్స్ కావాలంటే 8939393939 అనే నెంబర్కి 8939393939 అనే నెంబర్కి మీరు కాల్ చేయండి. వివరాలు మీకు తెలియచేయబడతాయి. ప్రోచితమైతే మధ్యాహ్నం 3 గంటల హెచ్చరిక, అలాగే రాత్రి 9 గంటల కలువరి ప్రతి తోడులో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేయడం గాక.